బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. సో ఈరోజు మనము పీసీఓఎస్ గురించి డిస్కస్ చేద్దామండి. చాలా కేసెస్ చూస్తున్నాం మేము ఈ మధ్యలో. యంగ్ అమ్మాయిలు జస్ట్ 16, 17, 18 నుంచి. సో అందరికీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలకు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించండి. ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి ఒకసారి మామూలు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేయిస్తే మనకు ఆడపిల్లలకు పీసీఓఎస్ ఒకవేళ ఉంటే తొందరగా ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో ఈ యొక్క అండాశయాలు, అండాలను ఉత్పత్తి చేయాల్సినటువంటి యొక్క అండాశయాలు అండము బయటికి రాకుండా ఈ యొక్క పైన ఉన్న లేయర్ హార్డ్ అయిపోద్దండి. సో అండం రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మామూలుగా అయితే మనకు ఆడపిల్లలకు నెలసరి వచ్చినప్పుడు సో 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. సో ఈ 4 స్టేజ్లలో ఒక స్టేజ్లో ఓవ్యులేషన్ అంటాం. సో ఈ ఓవ్యులేషన్ టైంలో ఏం జరుగుతుందంటే, మామూలుగా అక్కడ ఉన్న ఒక పొర పగిలిపోయి అండం బయటికి రావాలి. సో ఈ పొర మామూలుగా ఈజీగా పగలడానికి రెడీగా ఉంటుంది నార్మల్ పర్సన్స్కు. ఈ పీసీఓఎస్ వాళ్ళకి ఏమైందంటే అండము రెడీగా ఉంటుంది బయటికి రావడానికి, నెలకు ఒకసారి రావాలన్నమాట. సో ఈ నెలకు ఒకసారి ఒకవైపు రైట్ సైడ్కి వస్తే లెఫ్ట్ సైడ్ ఓవరీ రెస్ట్ తీసుకుంటుంది. లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు రైట్ సైడ్ రెస్ట్ తీసుకుంటుంది అనమాట. అంటే 2 monthsకి ఒకసారి వర్క్ చేస్తుంది ఓవరీ. సో ఒక నెల రైట్ సైడ్కి రిలీజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం లెఫ్ట్ సైడ్, ఎందుకంటే ఇది రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇట్లా. అయితే ఇక్కడ ఒక అండము బయటికి రావాలనుకోండి, ఈ పొర మామూలుగా పగిలిపోయి అండం బయటకు వస్తుంది. ఇది నార్మల్ ఫినామినా. కానీ ఎప్పుడైతే ఆ పొర హార్డ్గా ఉంటుందో ఆ అండం రాదనమాట. ఎప్పుడైతే అండం రెడీ అవుతుంది రాదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పొర పగలదనమాట, ఆ పొగర చీలిపోదు. ఎప్పుడైతే పొర చీలిపోదో అండం రాకుండా అండం అక్కడే హార్డ్ అయిపోయి మామూలుగా అంటే ఒక ఏమంటారు హార్డ్ టిష్యూగా మారిపోతుంది. దీన్నే పీసీఓఎస్ అంటారు. సో ఈ పొర ఎందుకు హార్డన్ అవుతుంది అనేది యాక్చువల్గా సమస్య. సో ఈ పీసీఓఎస్ మెయిన్ ప్రధానంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రధానంగా స్ట్రెస్, ముఖ్యంగా ఆడపిల్లలకు హై స్ట్రెస్. ఈ హై స్ట్రెస్ ఏంటి? సో ఒకటి చదువుకునే పిల్లలు అనుకోండి, చదువులో స్ట్రెస్, కాంపిటీషన్, తర్వాత స్కూల్కి వెళ్ళే వాళ్ళకు సరిగా ఆహారం లేకపోవడము. అంటే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మోర్ దెన్ 95% ఆడపిల్లలకు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుంది. అంటే ఐరన్ అందట్లేదు, వాళ్ళ శరీరానికి ఐరన్ అందట్లా. ఎందుకు ఐరన్ అందట్లేదు అంటే, మనం ఒకప్పుడు ఐరన్ కడాయిలలో వంట చేసుకునేది, ఇప్పుడు ఐరన్ కడాయిలలో వంట చేయట్లేదు కాబట్టి మనము నాన్ స్టిక్ కుక్వేర్ వాడుతున్నాము, ఇంకా రకరకాల అల్యూమినియం పాత్రలు, స్టీల్ పాత్రలు, ఇట్లా వంటలు వాడుతున్నాం కదా. ఇక్కడ హాస్టళ్లలో ఎక్కువగా ఉండే పిల్లలు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు పెద్ద పెద్ద అల్యూమినియం పెద్ద వెజల్స్, గిన్నెలలో వంట చేస్తారు హాస్టల్ నిర్వాహకులు. అప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా ఒక 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు హాస్టల్లో ఉండే అమ్మాయిలకు వాళ్ళకి ఐరన్ ఎక్కడి నుంచి అందుతుంది? ఆహారం ద్వారానే అందాలి కదా. సో ఆహారం ద్వారా ఐరన్ అందకపోతే అప్పుడు ఈ ఐరన్ డెఫిషియన్సీ రావడం, ఈ ఐరన్ డెఫిషియన్సీ నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటారు. ఐరన్ ఎప్పుడైతే లేదో అప్పుడు హీమోగ్లోబిన్ దెబ్బపడిపోతుంది. ఎప్పుడైతే హీమోగ్లోబిన్ తగ్గిపోతుందో రక్తహీనతలకు వెళ్ళిపోతారు. రక్తహీనతలకు వెళ్ళిపోతే ఆహారం అబ్జార్బ్ చేసే శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆహారం అబ్జార్ప్షన్ తగ్గిపోతుందో మీరు ఐరన్ను సంశ్లేషణ చేసే బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అంటే ఐరన్ మనం మాత్రలు వేసుకున్నా, ఐరన్ మన అంటే పొట్టలోకి ఏదో రకంగా, అంటే కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఐరన్ సప్లిమెంట్స్ ఎన్ని తీసుకున్నా కూడా లోపల మనకు అది బయో అవైలబిలిటీగా మారదు. సో ఇది ఒక అంటే తలనొప్పి పరిస్థితి అనమాట. సో ఎలా ఆలోచించాలంటే, ఐరన్ డెఫిషియన్సీ రావడము, హార్మోన్స్ను ఫ్లక్చువేట్ చేసుకోవడం. ఎలా మెయిన్ ప్రాబ్లం వచ్చి ఎక్కువగా నిద్ర వెళ్ళట్లేదు పిల్లలు, 0 size అని, ఇంకా చెప్పాలంటే ఫ్యాట్ అవుతా అని, సరిగా ఆహారాన్ని వాళ్ళు తీసుకోవట్లే. ఇది కూడా ఒక సమస్య. సంపూర్ణ సంతులనమైనటువంటి పౌష్టికాహారము ఎవరు ఆడపిల్లలు తీసుకోవట్లే. ఇంకొకటి హై స్ట్రెస్, అంటే ఇంకా సెటిల్మెంట్ కాలేదు, నేను సెటిల్ కావాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు హార్మోన్స్ డిస్టర్బ్ కావడం, నిద్రపోకపోవడము, లేట్ నైట్ నిద్రపోవడం,
ఆహారంలో రెడీమేడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బాగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇట్లా మిల్క్ షేక్స్, ఇలా విరుద్ధ ఆహారాలు అంటారు వీటిని ఆయుర్వేదంలో. అవి ఎక్కువగా హై కెమికలైజ్డ్ ఆహారాలు తీసుకోవడం ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కు దారితీస్తుంది. ఇది థైరాయిడ్ ప్రొఫైల్స్ను చేంజ్ చేస్తుంది. తర్వాత మీకు తెలుసు కదా, అంటే ఎల్హెచ్ అంటారు, ల్యూటినైజింగ్ హార్మోన్ అని, ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇలా ఆ హార్మోన్స్ అసమతుల్యత వల్ల ఈ యొక్క పిసిఓఎస్ వస్తుంది. ముఖ్యంగా మనం ఈ లైఫ్ స్టైల్ను చేంజ్ చేయాలి. మరియు రెడీమేడ్ ఆహారాలు, నాన్ వెజిటేరియన్స్, హై మసాలాలు, కారము, పచ్చళ్ళు, పంజెంట్ ఆహారాలు ఉంటాయి కదా, వాటిని బాగా తగ్గించి నార్మల్ బ్లాండ్ డైట్కి వెళ్ళాలి. ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవాలి. అంటే యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, ఏదైనా సేవ చేయడము, దానం చేయడం, ధర్మం చేయడం, లేకపోతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటే భక్తి పాటించడం. సో ప్రశాంతంగా పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవడం మరియు సంతులనమైన సంపూర్ణమైన పౌష్టికాహారాన్ని అది ఎక్కువగా వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయడం, ఇది సహజంగా చేయాల్సిందే. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. అదేంటంటే అశోకారిష్ట. ఈ అశోకారిష్టం అనే టానిక్ ఉంటుందండి. ఈ టానిక్ ఫామ్లో చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఉదయం 15 ml, సాయంత్రం 15 ml ఒక పెద్ద గ్లాస్ నీళ్ళల్లో, కొంచెం వాసన ఉంటుంది. అది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఈ అశోకారిష్టం అంటే కెమికల్స్ యాడ్ చేసే పద్ధతి ఒకప్పుడు లేదు కదా, దాన్ని పచ్చడిలలాగా పెడతారనమాట. మీకు తెలుసు కదా, పచ్చడి కొంచెం బాగా ఊరిన పచ్చడి ఎలా వస్తుంది, పుల్లగా వాసన వస్తుంది కదా, అలాగే ఈ యొక్క అశ్వగంధ కూడా బాగా పుల్లగా వాసన వస్తుంది. కొంచెం అదొక్కటి ఓర్చుకొని 15 ml మార్నింగ్, 15 ml ఈవినింగ్, కొంచెం గ్లాస్ నీళ్ళలో, ఎంత ఎక్కువ గ్లాస్ నీళ్ళలో కలుపుకుంటే అంత వాసన తగ్గుతుంది. దీన్ని తాగండి. ఇది ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి రెగ్యులర్గా మీకు పీసీఓఎస్ నార్మల్ అయ్యేదాకా చేయొచ్చు. ఇంకొకటి కూడా ఉంది, పుష్యానుగా చూర్ణం అని ఒకటి ఉందండి. అది కూడా మీరు వెజినల్ ఇన్ఫెక్షన్స్ను, ఇంకా చెప్పాలంటే వెజినల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను బాగా తగ్గిస్తుంది. ఈ చూర్ణం ఉదయం ఒక 5 గ్రాములు, సాయంత్రం ఒక 5 గ్రాములు, ఒక నెల రోజుల పాటు బియ్యం కడిగిన నీళ్ళతో తీసుకోవాలి. ఇది ఒకటి తీసుకోండి. ఇంకా ఫలఘృతం అని చెప్పి ఒక నెయ్యి ఉందండి, మార్కెట్లో దొరుకుతుంది. ఫలఘృతం, ఈ ఫలఘృతం అంటే నెయ్యి అనమాట. సో ఇది మార్నింగ్ ఓ స్పూన్, ఈవినింగ్ ఓ స్పూన్ వేడి వేడి అన్నంలో మొదటి ముద్దలో అది తీసుకోండి. మీకు పీసీఓఎస్ కరెక్ట్ అయ్యేదాకా ఇది రెగ్యులర్గా వాడితే మీకు ఎటువంటి హామ్ జరగదు. రెగ్యులర్ అయినాక వాటిని ఆపేయచ్చు. హరే కృష్ణ.